హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే బంగాళదుంప కూర. నేను ఇక్కడ ఈ కూరకి 4 మీడియం సైజు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. మీరు పెద్ద సైజు తీసుకుంటే 2 దుంపలు అయితే సరిపోతుంది. వీటిని ముందుగానే ఉడికించి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 లవంగ మొగ్గలు, 1 ఇలాచీని వేసి ఒక 2 నిమిషాలు వేయించాలి. వీటిని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. వీటి వల్ల మన కర్రీ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత వీటిలో 2 మీడియం సైజు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని 5 నిమిషాలు వేయించుకుంటే మనకి ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడుకుతాయండి. సో మనం ఇలా గరిటతో ప్రెస్ చేస్తే మెత్తగా ఉడికిపోవాలి. అలా అయ్యేంత వరకు టమాటాలని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనే మనం 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత 1/2 కప్పు పెరుగును వేసుకొని పెరుగు అనేది ఎక్కడా ముక్కలు లేకుండా కూరలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా వెంటనే కలిపితే మనకి పెరుగు అనేది కూరలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూరను ఉడికించాలి. సో చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కూరనంతా బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీనిలో 1/2 కప్పు వాటర్ వేస్తే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ వాటర్ అయితే వేయనవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ దుంపలు ఉడికించే ఉంచాం కాబట్టి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కూరని కలుపుకొని దీనిలో 2 పచ్చిమిర్చిని వేసి మూతను పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే మనకి బంగాళదుంప కూర అనేది రెడీ అయిపోతుందండి. చల్లారిన తర్వాత మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఈ కర్రీ అయితే మనకి అచ్చం ఫంక్షన్స్లో చేసిన కర్రీలానే ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగా సెట్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఎటువంటి మసాలాలు వాడకుండానే మంచి బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయింది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.